అందరికీ నమస్తే అండి. నాకు మన ప్రొడక్ట్స్ నుంచి యూసేజ్ అది చూపించమని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడ మన దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయండి. నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అవన్నీ కూడా ఇలా కన్వీనియంట్గా వేసి పెట్టుకుంటాను. సో మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు చేస్తున్నాను. ముందుగా రా మిల్క్ తీసుకోవాలండి, పచ్చిపాలు. నేను లాస్ట్ 30 ఇయర్స్గా ఏదైతే చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నాను. కాటన్ బాల్ తీసుకొని ఫస్ట్ మంచిగా ఫేస్ అంతటిని కూడా ఫస్ట్ అంటే మీరు తీసుకునే ఆహారం పర్ఫెక్ట్గా ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, ప్రోటీన్స్ అన్నీ వెళ్ళాలండి బాడీకి సమపాలలో. అండ్ అలాగే బాడీ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి, అంటే డీహైడ్రేట్ అయ్యి ఉండకూడదు అనమాట. సో మీరు ఎంత బాగా ఫేస్ వాష్ చేసుకున్నా మార్నింగ్ కానీ నైట్ కానీ మీరు ఎప్పుడు చేసుకుంటే రోజులో ఒకసారి ఈ ప్రాసెస్ చేసుకోండి. తెలియకుండానే మీకు ఒక సన్న లేయర్ లాగా ఉన్నది ఏదైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట. తర్వాత మీరు అందుబాటులో ఉంటే మీకు స్క్రబ్, నేను ఇందులో 27 మూలికలతో స్క్రబ్ వేసుకున్నానండి, చూసారు కదా. దీంతో ఫస్ట్ అసలు ఫేస్ వాష్ చేసేస్తాను. అంటే దీన్నే కూడా ప్యాక్ లాగా కూడా వాడొచ్చండి. ఒక్కొక్కసారి మీకు అది అందుబాటులో లేవు అంటే దీన్నే కూడా మీరు ప్యాక్ లాగా వాడచ్చు. సో చక్కగా ఫేస్ వాష్ లాగా స్క్రబ్తో, అంటే మీకు డెడ్ స్కిన్ సెల్స్ కానీ ఎనీ పొల్యూషన్ లేయర్ కానీ మంచిగా మీకు పోతుంది. అప్పుడు క్లియర్ అయిపోతుంది అనమాట ఒక లేయర్. సో దీన్నే కూడా ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని 5 to 10 minutes నుంచి వాష్ చేసుకొని రెడీ అయిపోవచ్చు. బట్ నేను నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. నోస్ పైన అది ఎక్కడ డెడ్ సెల్స్ ఉంటాయి అని అనుకుంటారో అక్కడంతా చేసుకుంటే పొల్యూషన్ లేయర్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. ఒక లేయర్ క్లీన్ అయిపోయిందండి. మీరు రోజులో ఒక 10 to 15 minutes ఇలా చేసుకున్నారంటే అసలు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉంటుందండి. సో నెక్స్ట్ మీకు అందుబాటులో ఉంటే కనుక తేనెని తీసుకుంటారు. తేనె కొద్దిగా వేసుకొని మీ ఫేస్కి సఫిషియంట్ అంతే సరిపోతుంది వేసుకొని, గ్లిజరిన్ 1-2 drops అండి, ఎక్కువ వేయకూడదు. జస్ట్ 1-2 drops మీకు చూపిస్తాను చూడండి, అంతే సరిపోతుంది. దెన్ మనం వైటమిన్ ఈ క్యాప్సుల్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడైతే ఇది వాడుతున్నాను, అంతే. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి మాయిశ్చరైజ్ చేస్తుందండి బాగా. అంటే మీకు కుదిరినప్పుడు చేయండి, ఇదేం రోజు చేయాలనేం కాదు, బట్ అట్లీస్ట్ వీక్లో ఒకసారి ఈ ప్రాసెస్ చేసుకోండి. తేనె 1 స్పూన్ వేసుకోండి, అందులో 1-2 drops గ్లిజరిన్, అండ్ అలాగే 1 విటమిన్ ఈ క్యాప్సుల్లో ఉన్నటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో అది. లిప్స్కి కూడా చాలా హైడ్రేటెడ్గా ఉంటాయండి ఇవి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఎట్లా నేను ఫేస్ ప్యాక్ అప్లై చేయాలో చూపిస్తా. సో దిస్ ఈజ్ అవర్ గ్లో ప్యాక్ అండి. మన వాళ్ళు ఎవరైతే తీసుకొని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది దీని ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుంటుందో. నేనైతే ఈరోజు ఇది అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఎవరికైనా ట్యాన్ అయ్యి ఇది కూడా చాలా బాగుంటుంది. ఆల్టర్నేట్ డేస్లో కనుక యూజ్ చేస్తే మన దగ్గర రెడీగా ఉంది. ఎవరికైనా కావాలంటే పింపుల్స్ కానీ, పింపుల్స్ తాలూకా మార్క్స్ కానీ, ఎండలో ఇల్లు వచ్చినప్పుడు వచ్చినటువంటి ట్యాన్ కానీ, పొల్యూషన్ లేయర్ అంతా పోయి స్కిన్ చాలా క్లియర్గా ఉండడానికి ఇది పనిచేస్తుంది. ప్రస్తుతానికైతే నేను గ్లో ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. కొంచెం రా మిల్క్ తీసుకోండి, అంతే సరిపోతుందండి. కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి, నేను చూపిస్తాను చూడండి. ఇట్లా కలుపుకొని ఒకవేళ పాలు ఇంకొంచెం పడతాయి అని అనుకుంటే కనుక మీ ఫేస్కి సరిపడా కన్సిస్టెన్సీ చూసుకొని అప్లై చేసుకోవడమే. కలిపి చూపిస్తానుండండి. ఇది నేను న్యాచురల్గా ఇంట్లో అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్తో తయారు చేసినటువంటి పౌడర్ అనమాట. అంటే కొన్ని రకాల ఆయుర్వేదిక మూలికలను కూడా కలిపి తయారు చేసిన పౌడర్. చాలా న్యాచురల్గా ఉంటుంది. నేను వాష్ చేసి కూడా చూపిస్తాను ఎంత గ్లో వస్తుందో. సో మీరు పెట్టేటప్పుడు కొంచెం అప్వర్డ్ డైరెక్షన్స్లో పెట్టుకోండి, చాలా బాగుంటుందండి ఇది. మీరు ఒక్క 10 to 15 minutes ఉంచిన తర్వాత రోజ్ వాటర్తో స్ప్రే చేసుకొని మరి కొంచెం మసాజ్ చేసుకొని వాష్ చేసేయండి. నెక్కి అప్లై చేయడం అస్సలు మర్చిపోకూడదు. నెక్ని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు, బట్ నెక్ని కూడా మనం మర్చిపోకుండా అప్లై చేసుకొని ఒక 10 to 15 minutes ఉంచి నేను వాష్ చేసి మీకు చూపిస్తాను.
ఆర్డర్ చేయాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ పెడతాను నేను, దానికి కనెక్ట్ అవ్వండి. మినిట్స్ సరిపోతుంది. నేను మళ్ళీ వాష్ చేసి మీకు చూపిస్తాను. సో అయిపోయిందండి, 10 మినిట్స్ అయిపోయింది. జస్ట్ ఏంటంటే ఇది డ్రై అయిపోతుంది కదా. ఇది రోజ్ వాటర్. ఇది ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని అంతా బాగా స్ప్రే చేసుకున్నాక కొంచెం ఇలా మసాజ్ చేసుకొని వాష్ చేసుకోవడమే. నేను ఇప్పుడే వాష్ చేసుకొని చూపిస్తాను. ఇలా మెత్తని క్లాత్, మెత్తని టవల్తో జస్ట్ అద్దుకోవాలి, కానీ బరాబరా అని చెప్పి తుడి చేయకూడదు. జస్ట్ ఇలా చూడండి ఎంత ఫ్రెష్ అయిపోయామో, ఫ్రెష్ ఫీల్ వచ్చేస్తుందండి. సో మీరు కూడా ఇవి ఆర్డర్ చేయాలంటే నేను నెంబర్ ఇస్తానండి, వాట్సాప్ నెంబర్, దాంతో కనెక్ట్ అవ్వండి. అన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎలాంటి కెమికల్స్ లేనివి, ఇంట్లో నేను తయారు చేసినవి, నా కోసం తయారు చేసుకున్నవి, లాస్ట్ 30 ఇయర్స్గా యూజ్ చేస్తున్నవి. మీకు కూడా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బికాజ్ మనం ఇంత టైం ఎందుకు అని అనుకుంటారేమో, బట్ బయటికి వెళ్ళి చాలా సలూన్స్లో చాలా ట్రీట్మెంట్స్ అని చెప్పి చాలా టైం స్పెండ్ చేస్తారు కదా. అలాంటి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఇలా చిన్న చిన్న కేర్ తీసుకుంటే ఇంట్లో న్యాచురల్వి, కెమికల్స్ లేనివి వచ్చే రిజల్ట్ మీకు నిలబడుతుంది. సో స్కిన్ డ్యామేజ్ అనేది ఉండదు, ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుందండి. సో నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే కింద కామెంట్స్లో పెట్టండి మీకు ఏమనిపించింది అని. నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ మన శ్రీలు టీవీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మరి నోటిఫికేషన్ మీకు రావాలి కదా నేను పెట్టిన వీడియో. సో శ్రీలు ఫ్యామిలీ మెంబర్ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకొని. సరేనా? బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ.